హాయ్ అండి. మా చిన్నోడు కూడా మీకు హాయ్ చెప్పేస్తున్నాడు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదూ. దుర్గం చెరువు పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ లేక్ వ్యూ చాలా బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ అయితే బాగా కనిపిస్తుంది. పొద్దున్నుంచి మా చిన్నోడు ఆచెళ్దాం అని బుర్ర తినేస్తున్నాడు. పొద్దున్న ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఎలాగో చల్లబడ్డది కదా అని సాయంత్రం పార్క్కి వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యాము. ఇంకా పార్క్ అంతా చుట్టేద్దామని లోపలికి వస్తే ఎంట్రన్స్ దగ్గరే చెరువు చాలా బ్యాడ్ స్మెల్ వచ్చిందండి. అక్కడికక్కడ డిసైడ్ అయ్యాం ఇంక వెనక్కి వెళ్ళిపోదామని. కానీ మా చిన్నోడు అస్సలు ఊరుకోలేదు. లోపలికి వెళ్దాం అని చెప్పి గొడవ చేశాడు. ఇంకా ఆడి గోల భరించలేక సరేలే తప్పదులే అన్నట్టుగా లోపలికి వెళ్ళాం. వెళ్తూ స్మెల్ అయితే తగ్గింది. ఇంతలో వెదర్ కూడా చాలా కూల్గా మారిపోయింది. వర్షం పడుతుందేమో అనిపించింది. మట్టి స్మెల్ రావడం స్టార్ట్ అయింది. నాకు మట్టి వాసన అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టము కామెంట్ చేసి చెప్పండి. చెరువులో కొంగలయ్యి చూస్తూ ఎంజాయ్ చేశాడు మా వాడు. అలాగే ఎత్తుకొని తిప్పుదామంటే ఇంకా నన్ను దెంపండి చాలు నేనే నడుస్తానని చెప్పి దిగిపోయాడు. ఎందుకంటే వాడికి చెప్పులు బాగా నచ్చినాయి. కేం అనుకుంటూ సౌండ్ వస్తూ ఉంటే వాడు నడవడం వల్లే సౌండ్ వస్తనే ఇంకా గట్టిగా నొక్కు పెట్టి మరీ నడిచాడు. నడవడమే కాదు, దారి పొడుగునా వాడికి ఏ ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్ దగ్గర నిలబడి నుంచున్నాడు. మంచిగా స్టిల్ ఇచ్చి నిలబడ్డాడు. ఇంకా ఎందుకు లేటు, మనం ఫోటోలు తీస్తాంరా బాబు అంటేనే వాళ్ళు నిలబడరు. అలాంటిది వాళ్ళే తీసుకోండి అని ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను ఊరుకుంటానా? ఫోటోలు నాకు ఇష్టం వచ్చినట్టు తీసి పడేసా. ఎలా పోజులు ఇచ్చాడో మీరే చూసేయండి. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంతలో బోటింగ్ కనిపించింది. సరదాగా ఎక్కాలనిపించింది. కానీ నాకు నీళ్ళంటే చాలా భయం. ఎప్పుడు బోట్ ఎక్కలేదు. ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాలంటారు కదా, అలాగే సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే భయాన్ని కూడా ఓడించాల్సిందే. మొత్తానికి ఎక్కేసాం. మా చిన్నోడు కూడా స్టార్టింగ్ ఎక్కగానే భయపడ్డాడు. తర్వాత చూసి ఫ్రీ అయిపోయాడు. మేము ఎక్కింది చాలా స్లోగా వెళ్తుందండి. ఇంకా వేరే బోట్స్ కూడా ఉన్నాయి, స్పీడ్ బోట్స్. అవైతే మోటార్తో రన్ అవుతాయి. అవి చూడంగానే నాకు కళ్ళు తిరిగింది. మా నాన్నగాడైతే చాలాసేపు ఆ వాటర్నే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందు వైజాగ్ బీచ్కి వెళ్ళాం. అక్కడేమో బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్, ఇక్కడేంటి గ్రీన్ కలర్లో ఉన్నాయని అదే క్వశ్చన్ వాడి మైండ్లో రన్ అవుతున్నట్టుంది. బోట్లో సాంగ్స్ పెట్టారు. ఇంకా వాడు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అటు ఎక్కడ జరుగుతాడో అని చెప్పి అరుస్తా ఉన్నా అంటే నా మాట అనిపించుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే గట్టిగా పట్టుకుంటే అప్పుడు నా టెన్షన్ తీరింది. ఇంకా ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా ఉంది. కానీ కవర్స్ వేసి పెట్టేశారు. మేము వెళ్ళినప్పుడైతే ఇంకా ఓపెన్ చేయలేదనుకుంటా. త్వరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తారేమో. అప్పుడు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ జాకెట్స్ అవి ఉన్నాయి కానీ ఆ బోట్లోనే ఎవరు వాటిని యూజ్ చేయలేదు. అలాగే ఎవరు వేసుకోమని ఎవరికి చెప్పలేదు. అవి అలాగే పడున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఒకవైపు అటు ఒకవైపు ఇటు తిరిగేసరికి ఇంకా మీ టైం అయిపోయింది, ఇంకా దిగండి అని చెప్పేసి పిలుస్తున్నారు. అదేంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. మహా అంటే ఒక 10 to 15 minutes అటు ఇటు తిప్పారంతే. మా వాడు దిగనంటున్నాడు. మొత్తానికి బోట్ నుంచి బయటకు వచ్చేసాం. మా బోట్ షికార్ అయిపోయింది. బయటకు వచ్చాక చూస్తే ఇంకా చాలా మంది జనం క్యూలో లైన్లు కట్టి నిల్చున్నారు. వామ్మో, వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు, ఎప్పుడు ఇటుకి వెళ్తారో మాకు అర్థం కాలేదు. మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. కేబుల్ బ్రిడ్జ్ నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇదండి ఈరోజు మా షికారు. మొత్తానికి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.